హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు ఈ వీడియోలో మనం రేషన్ కార్డ్కి సంబంధించిన న్యూ అప్డేట్ గురించి తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే మ్యాటర్ క్లియర్గా వినండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు కదా, నేను క్లియర్గా అసలు ఉన్న అప్డేట్ కరెక్ట్ ఉన్న అప్డేట్ మాత్రం పెడుతున్నాను. ఇట్లా 10-15 వీడియోలు ఒక్కదాని గురించి ఏం చేయట్లేదు. ఆ అప్డేట్ వచ్చిన దాని గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా అంతే. ఫస్ట్ మీరు ఫుల్గా వాచ్ చేసిన తర్వాత కామెంట్స్ పెట్టడం అలాంటివి చేయండి. సో నేను మ్యాటర్ ఉంటేనే వీడియోస్ చేస్తాను, లేకపోతే చేయను. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా, సో దాని గురించి చెప్తున్నాను, మిగతా వాళ్ళ గురించి అస్సలు కాదు. అలాగే ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలా నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ అన్ని మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు. చాలా డేస్ అవుతుంది వీడియోస్ పెట్టాక, కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టట్లేదు. సో ఈరోజు చాలామందికి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇది, అస్సలు మిస్ కాకండి. సో రేషన్ కార్డ్స్ గురించి అయితే చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు, ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. సో వారి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కూడా అసలు ఈ రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఏదైతే ఉందో ఇది సివిల్ సప్లై కిందికి వస్తుంది మనకు. సో దీంట్లో ముఖ్యంగా ఈ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో మనం ప్రజాపాలనలో 6 పథకాల కింద మనం ప్రవేశపెట్టాం కదా దరఖాస్తు అనేది. అది కాకుండా మళ్ళీ రీసెంట్గా గ్రామ సభల్లో, వార్డు సభల్లో జరిగిన ఈ దరఖాస్తు అప్లికేషన్లో మళ్ళీ చాలామంది రేషన్ కార్డ్ కోసమని, ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ కోసమని ఇచ్చారు కదా. సో అయితే ఇప్పుడు ఈ సివిల్ సప్లైకి సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదైతే ఉందో, ఆహార భద్రత కార్డు, రేషన్ కార్డు, సో ఇది కంపల్సరీ మీ సేవ ఆన్లైన్ పైనే మనకు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ నార్మల్ దరఖాస్తు తీసుకోవడం వల్ల ఈ ఆన్లైన్ జరిగే ప్రాసెస్సే మనకు రేషన్ కార్డు అనేది అప్రూవ్ రావడానికి మెయిన్ థింగ్ అది. అంటే మీ సేవ బేస్ పైనే ఈ రేషన్ కార్డు అనేది అప్రూవ్ చేస్తారు, మనకు కార్డు అనేది అలో చేస్తారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనం ప్రజాపాలనలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా కానీ, లేదు అంటే గ్రామసభ, వార్డు సభలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా కానీ, వీటి నుంచి పోయే ఈ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు చెక్ చేసి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా టైం పట్టచ్చు మేబీ. ఎందుకంటే ఇప్పటికీ ఇన్నిసార్లు మనం అప్లికేషన్స్ పెట్టాం కదా, ఒక్కసారి కూడా ఫైనల్ లిస్ట్ అనేది తీసుకురాలేరు వీళ్ళు. సో దానివల్ల మనం ఇప్పుడు రీసెంట్గా నిన్నటి నుంచి, ఈరోజు 13 కదా, సో 12-13 అంటే నిన్నటి నుంచి మీ సేవ వాళ్ళకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ యాక్సెస్ అనేది ఇచ్చారు. అంటే ఇది కూడా అన్ని మీ సేవల్లో కాదు, ఆధార్ కేంద్రం అంటే ఆధార్ సీడింగ్ చేస్తుంటారు కదా, ఆధార్కి సంబంధించిన కేవైసీ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ తీసుకునే మీ సేవ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే ఈ రేషన్ కార్డ్కి సంబంధించిన యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఈ నిన్న స్టార్ట్ అయింది కాబట్టి ప్రాసెస్, ఇంకా నిన్న కూడా ఒక 2-3 అవర్స్ యాక్సెస్ ఇవ్వడం, అంటే 2-3 అవర్స్ ఈ సైట్ ఓపెన్ అయ్యి కొన్ని అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. అట్లా మళ్ళీ కొన్ని రోజులు అంటే కొన్ని గంటలు సర్వర్ ప్రాబ్లం వచ్చి కొన్ని అప్లికేషన్స్ తీసుకోలేరు, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ తీసుకోవడం. మళ్ళీ ఈరోజు కూడా నేను కూడా మీ సేవకి వెళ్ళాను ఆధార్ కేంద్రం దగ్గరికి. అయితే నేను ఆఫ్టర్నూన్ వెళ్తే మార్నింగ్ నుంచి కొన్ని అయినాయి, మళ్ళీ 4 నుంచి ఇప్పుడు 7 దాకా మళ్ళీ కాల్ చేసిన నేను, అప్పటికి సర్వర్ అయితే డౌన్ ఉంది, అంటే సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఇట్లా వీళ్ళు సో మీ సేవ ఆధార్ కేంద్రంకి అయితే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, సో మనం ఎవరైతే ప్రజాపాలనలో చేసుకొని ఇంకా రాని వాళ్ళు, గ్రామసభ, వార్డు సభల్లో చేసుకొని రాని వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు ఈ మీ సేవ ఆధార్ కేంద్రం దగ్గరికి వెళ్ళి కొత్తగా రేషన్ కార్డ్ కోసం అయితే అప్లికేషన్ చేయండి. సో దీనికి సంబంధించి అయితే మనం ప్రజాపాలన, గ్రామసభ, వార్డు సభలో ఏ ఫామ్ అయితే దరఖాస్తు ఫాము ఫిల్ చేసామో ఆ ఫామే మళ్ళీ అక్కడ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే, ఫోటో, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, అట్లా కరెంటు బిల్లు, ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్ అట్లాంటివి తీసుకొని వెళ్ళి మీరు ఈ మీ సేవ ఆధార్ కేంద్రంలో ఈ రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ అయితే చేసి రండి. ఎందుకంటే ఈ సివిల్ సప్లై, పౌర సరఫరా శాఖ ఏదైతే ఉందో ఈ మన రేషన్ కార్డు అందించేది మీ సేవ బేస్ పైన ఉంటుంది. అంటే మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డ్స్ కూడా వచ్చాయి ఈ 5 years గ్యాప్లో. అంటే నేను చెప్పేది అంటే 2020, 2019, 18 నుంచి 2022లో అప్లై చేసుకున్న వాళ్ళకి, మీ సేవ నుంచి చేసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా కొత్త కార్డ్స్ వచ్చాయి. మా రిలేటివ్స్ కూడా వచ్చింది,
బియ్యం కూడా తీసుకున్నారు ఈ నెల, అంటే ఇన్ని రోజుల నుంచి రాని వాళ్ళు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రజాపాలన ప్రాసెస్ అంతా చాలా లేట్గా జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ మీ సేవ నుంచి జరిగిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా ప్రాసెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ప్రజాపాలన చేసిన, గ్రామసభ వార్డు సభలో చేసినా కూడా మీరు మీ సేవ ఆధార్ కేంద్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొత్తగా రేషన్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోండి. సో దానికోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్, గ్యాస్ కనెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళండి. ఎందుకంటే దాంట్లో మనం కన్జ్యూమర్ నెంబర్, నెక్స్ట్ ఇంకా గ్యాస్ ఏజెన్సీ పేరు రాయాలి. దానికోసం తీసుకెళ్ళండి. ఇంకా ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, నెక్స్ట్ ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరివి ఆధార్ కార్డ్ జిరాక్స్లు. సో మెయిన్ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. సో మొత్తానికి సంబంధించి ఇది ప్రాసెస్ జరగడానికి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ పెట్టుకోమని, ఇదైతే ఇంకా తొందరగా జరగచ్చు ఈ ప్రాసెస్ ఆన్లైన్ మీ సేవదైతే. సో ఖచ్చితంగా ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టిన వాళ్ళైనా కొత్తగా రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మళ్ళీ రేషన్ కార్డ్ అప్లికేషన్ అయితే పెట్టరండి. అది కూడా మీ సేవలో మళ్ళీ యాక్సెస్ ఒక 2-3 అవర్స్ ఉంటుంది. 2-3 అవర్స్ సైట్ ఓపెన్ అవ్వట్లేదు. సో ఇది ప్రాబ్లం అయితే చాలా జరుగుతుంది. సో దానికోసం మీరు టైం ఉన్నప్పుడల్లా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే వెళ్ళండి, ఖచ్చితంగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, పిల్లలు అయిన వాళ్ళు ఉంటారు కొత్తగా. సో కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చడానికి కూడా ఇప్పుడు ఈ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ కొత్త కుటుంబ సభ్యులను చేర్పించడానికి కూడా ఓపెన్ చేశారు. సో మీ కుటుంబంలో అంటే ఫ్యామిలీలో ఎవరైతే నేమ్స్ ఎక్కలేవు, పిల్లలు ఎవరైతే ఎక్కవు కదా, అంటే ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటుంది, పిల్లలు ఎక్కియని వాళ్ళు కూడా ఈ ఆధార్ కేవైసీ చేసుకొని ఈ రేషన్ కార్డులో అయితే జాయిన్ చేయించండి. సో దానికి కూడా మళ్ళీ సపరేట్గా ఫామ్ దరఖాస్తు అనేది ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కొన్ని డేస్లోనే ఈ సైట్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యాక్సెస్ ఎన్ని రోజులు ఉంటుందో ఆ రోజుల్లో మీరు ఎవరైతే చేసుకుని వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకొని రండి కంపల్సరీ. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. అయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.